స్టార్ మాత్రమే కాదు, రాజకీయ నాయకుడిగా సరికొత్త ట్రెండ్ సృష్టించారని చూస్తున్న టీవీకే చీఫ్ విజయ్ మదురైలో భారీ బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. సింహం సింగిల్ గానే ఉంటుందంటూ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ ఏ ఇతర పార్టీతోనూ కలవదని, బీజేపీతో కలుస్తుందన్న అపోహలకు విజయ్ ఖండించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు డీఎంకే టీవీకే మధ్య పోరు ఉంటుందంటూ తెలిపారు. టీవీకే ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఇది ప్రజల పార్టీ అని విజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో డీఎంకే తన ప్రధాన ప్రత్యర్థి అని, ఈ ఎన్నికలు డీఎంకే వర్సెస్ టీవీకే మధ్య జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు విజయ్. గత 30 సంవత్సరాలుగా తనను కుటుంబ సభ్యుడిలా ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తమిళ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, వారి మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధిస్తామని విజయ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమిళుల సమస్యలను కూడా తన ప్రస్తావించారు అజయ్. ఇక ఈ శ్రీలంకలో తమిళ మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ప్రభుత్వం నుంచి తగిన మద్దతు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నీట్ పరీక్షలతో తమిళ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తన అభిమానులు ప్రతి ఇంట్లో ఉన్నారని, వారంతా ఓటర్లుగా మారాలని విజయ్ పిలుపునిచ్చారు. యువతను, మహిళలను, పేదలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తానని, తమిళనాడులో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని విజయ్ స్పష్టం చేశారు. తమ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేస్తుందంటూ హామీ ఇచ్చారు ఈ తమిళ స్టార్. విజయ్ తన ప్రసంగంలో మదురై గొప్పతనాన్ని ప్రస్తావించారు. ఎన్నికల్లో మదురై ఈస్ట్ నుంచే పోటీ చేస్తున్నానన్న ఈ తమిళ స్టార్ ఇక ఆలంగనెల్లూరు, జల్లికట్టు, మీనాక్షి అమ్మన్ ఆలయం ఇవన్నీ తమిళ ప్రజల ధైర్యం, సాంప్రదాయాలకు చిహ్నాలని గుర్తు చేశారు. 1967, 1977లో తమిళనాడు రాజకీయాల్లో జరిగిన చారిత్రాత్మక మార్పులను గుర్తు చేస్తూ 2026లో అలాంటి మరో మార్పునకు తాను నాయకత్వం వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి రానున్నారు, ఇక ఓట్లు వేయనన్నారు. కానీ తాను తమిళనాడు గుండె చప్పుడు మాత్రమే వింటానని, మిగతా విమర్శలను చూసి నవ్వుతానని విమర్శలకు కౌంటర్ ఇచ్చారు విజయ్.